అందరికీ నమస్కారం అండి. నేను మీ తమ్ముడు సాయిని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇందాక మా అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి 3 కంఫర్ట్ ప్యాకెట్లు, అర కేజీ చిక్కుడుగాయలు, ఓ పావు కేజీ ఉప్మా రవ్వ కొనుక్కుని రమ్మంది. అయితే అన్నీ బాగానే తెచ్చాను. కాకపోతే ఉప్మా రవ్వ, ఈ కంఫర్ట్ ప్యాకెట్లు ఇవన్నీ ఒకటే కవర్లో కట్టి అయితే తెచ్చి ఇంట్లో పెట్టేశాను. ఇందాక సాయంత్రం అప్పుడు తెచ్చాను. ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది టైము. ఈ కంఫర్ట్ వాసన మొత్తం ఈ చిక్కుడుగాయలకి ఉప్మా రవ్వకి పట్టేశాయి. చూడండి, మొత్తం ఇవి కూడా కంఫర్ట్ వాసనే వస్తున్నాయి. కూరగాయలు, ఉప్మా రవ్వ కూడా కంఫర్ట్ వాసనే వస్తున్నాయని మా అమ్మ నన్ను తిడితే, అందుకే వెంటనే వెళ్ళి మళ్ళీ కొట్టుకాడికి వెళ్ళి మళ్ళీ కొత్త కొనుక్కొచ్చాను. ఇంకో అర కేజీ చిక్కుడుగాయలు, ఈసారి అర కేజీ ఉప్మా రవ్వ తెచ్చాను. ఉప్మా రవ్వ అర కేజీ, మళ్ళీ ఒక అర కేజీ చిక్కుడుగాయలు తెచ్చాను. ఇంకొండి ఇవేమో ఇందాక తెచ్చిన ఉప్మా రవ్వ, ఇందాక తెచ్చిన చిక్కుడుగాయలు. కంఫర్ట్ ప్యాకెట్లు, సబ్బులు, సరుపు ప్యాకెట్లు ఇలాంటివి ఏమన్నా కూరగాయల కవర్లో పెడితే కూరగాయలు కూడా అదే వాసన వస్తుందని నాకైతే తెలవలేదు. మా అమ్మ అయితే బాగా తిడుతుంది. సారీ మా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.